హాయ్ అండి, నేను మీ జయరాజ్ రాయల్ రైజ్ ఛానల్ నుంచి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన దగ్గర ఉన్న జస్ట్ పిల్లలు కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి. ఇవి ఎందుకంటే ఆల్రెడీ ఇవి అమ్మేవైతే కాదు, మనకి బ్రీడర్ ఆల్రెడీ ఇంకా వయసు అయిపోతుంది దానికి. నెక్స్ట్ బ్రీడింగ్కి ఇంకా మన దగ్గర పెద్దవి లేవని చెప్పేసి కొన్ని అందులో తీసుకుపోగా మిగిలిన మాత్రమే 3-4 పెట్టుకున్నామండి. అంతే తప్ప మనకు అన్నీ వచ్చేవన్నీ నెంబర్ 1 వస్తాయి. కొంతమంది నచ్చినవి తీసుకెళ్తారు చూసుకుని, మిగిలినవి మాత్రమే మనం ఉంచుకుంటామండి ఎప్పుడైనా సరే. అంతే, ఇందులో ఏరడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే పాత లైన్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. మ్యాక్సిమం కలర్ కానీ అట్లే బాడీ షేపులు కానీ స్ట్రెంత్ కానీ రెసిస్టెన్స్ పవర్ కానీ ఏది ఇందులోనే కూడా తక్కువ ఉండవు, బాగుంటాయి. ఇప్పుడు వచ్చే నార్మల్ మనం మిక్స్ చేసే జాతుల కంటే బయట దొరికే కత్తి జాతులు ఉన్నాయి కదా, నార్మల్ బ్రీడ్ అంతా. అలా కాకుండా ఇవైతే వీటి స్ట్రెంత్ అది చాలా బాగుంటుందండి. ఇది మనం మిక్స్ చేసి కూడా వీటిని మిక్స్ చేసి మనకి ఈ పాత పెట్టలని కలుపుకొని తీస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న రేజాలు కానీ టేకరాలు కానీ పర్లాలు కానీ ఇవన్నీ కూడా తీసి మనం ఈ కత్తిలేళ్ళని కూడా ఇస్తూ ఉంటాం. అవి కూడా చాలా బాగా వస్తాయి. నేనేమి వీటికి బాదం పప్పులు జీడిపప్పులు మటన్లో చికెన్లో ఏం పెట్టనండి. ఎందుకంటే కోడి చెత్త తింటూ పురుగులు తింటూ ఒడ్లు చిన్న ఏదైనా సజ్జలు కానీ ఒడ్లు కానీ తింటూ మాత్రమే బాగుంటుంది. సజ్జల ఒడ్లు నేను వేసేది కూడా అన్నీ సజ్జల ఒడ్లు కలిపేస్తానండి. నానబెట్టి వేయడం ఏముండదు, జస్ట్ తీసుకొచ్చి అలా పాడేస్తాను, అవే తింటాయి. వాటికి ఏమి డీవార్మింగ్లు అలాంటివి ఏమి అవసరం ఉండవండి. ఎందుకంటే ఎప్పుడైతే గట్టి మీద పెడతామో అప్పుడు మీకు పురుగు అనేది లోపలేం పుట్టదు, బాగుంటాయి, హెల్తీగా బాగుంటాయి. పాత బ్రీడ్ని ఇప్పుడు ఎక్కువ అంతా కూడా వ్యాక్సిన్ల మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారు. కోళ్ళన్నీ కూడా వ్యాక్సిన్లతోనే, అవి లేకపోతే బతికేటట్లు అయితే లేవు. కానీ అందరూ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే పాత బ్రీడ్ని కలుపుకొని వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవాలండి. ఉండే కొలదే ఇంకా చాలా కష్టమైపోతుంది. రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటే మనం కోళ్ళు అనేది చాలా ఈజీగా పెంచగలం. అవి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది.